నీ మాట నీదే కాని ఎదుటి వాళ్ళ మాటల్ని పట్టించుకోవా? నీ కరవడం తప్ప వినటం అలవాటే లేదు. అందుకే ఈ సమస్యలన్నీ. నా బాధ మీకు అలా అనిపిస్తుందా? బిడ్డను పోగొట్టుకున్న బాధ నీకే కాదు, తండ్రిగా నాకు ఉంది. మన కర్మకి ఎదుటి వాళ్ళని బాధ్యులు చేయడం మంచి పద్ధతి కాదు సంధ్య. మీ అమ్మ మీద ప్రేమతో మీ కళ్ళు మూసుకుపోయాయి. మీ అమ్మ మీద నమ్మకంతో మీ మనసు బండబారిపోయింది. ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా ఎవరేంటో ఏదో విధంగా బయటపడకపోదు. అప్పుడు తెలుస్తుంది మీకు నా భార్య ఎందుకంత తల్లడిల్లిపోయింది, నా భార్య ఇలా ఎందుకు మాట్లాడిందా అని. ఆ రోజు వచ్చేదాకా మీరు మారరు నాకు తెలుసు. కానీ ఆ రోజు కూడా ఎంతో దూరం లేదు, దగ్గరలోనే ఉంది. నీ కోపం ఇంకా తగ్గదని, నువ్విలా మాట్లాడతావని మా అమ్మకు ముందే అర్థమైనట్టుంది. అందుకే చిన్నపిల్లల మాటలు అనుకొని వదిలేరా అని చెప్పింది. మనుషుల్ని మాయ చేసి తన వైపు తిప్పుకోవడంలో మీ అమ్మ ఆ దొంగ బాబాల్ని మించిపోయింది. నమ్మండి, బాగా నమ్మండి. మీ నమ్మకం వమ్మయ్యేదాకా నమ్మండి. నీది ఆవేశమో ఆక్రోశమో అనుకున్నా, కానీ మూర్ఖత్వం. మూర్ఖులకు ఏం చెప్పినా అర్థం కాదు, అర్థం చేసుకోలేరు కూడా. వాళ్ళని మార్చాలనుకోవడం కూడా తప్పే. నీకు అపార్థం చేసుకోవడం తప్ప అర్థం చేసుకోవడం తెలీదు. నువ్వు మారడానికి నేనేం చేయలేను, కాలమే నేను మార్చాలి.